రోడ్డు పక్కన భిక్షం అడుక్కుంటున్నాడు కళ్ళు లేనివాడు. జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద. అయ్యా ఏందయ్యా ఇంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు, ఏం జరుగుతుందయ్యా, ఎవరు పోతున్నారు నీకు తెలియదా? నజరేయుడగు యేసు ఈ మార్గాన పోతున్నాడు. యేసు ప్రభువా, ఇప్పుడు నా ముందు పోయింది యేసు, యేసు ప్రభువా అని నిశ్చేష్టుడైపోయి, అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అని దాటిపోయాడు, చాలా దూరమే పోయాడు, నీకు అందడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా యేసు, అంధకారం అయిపోయిన నా జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు, వెలిగిస్తావని ఎదురు చూస్తా ఉన్నా. నా దాకా వచ్చి దాటిపోతున్నావా? కొంతమంది వచ్చి, డై గుడ్డోడా నోరుమై ఆపురా, నీ అరుపులో అయ్యా ఆయనకి వినపడవు, చాలా దూరం వెళ్ళాడు, నోరుమై. వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి? స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే, అరే రే 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 ఈడు గుడ్డోడురా, ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు, ఆయన పోతున్నాడు, ఈ తిక్కునోడు చూడలేదనుకుంటా, కళ్ళు లేవుగా, మనమన్నా తీసుకెళ్దాం, ఆ యేసుప్రభుని ఆపండిరా, ఆ యేసుప్రభుని ఆపండిరా, వేయండిరా, కేకేయండిరా, మనం అరుద్దాం పాండిరా, ఆయన ఆపండిరా, వీడిని తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి. వీళ్ళు సాయం చేయరు, సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు, ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు వీళ్ళు. రే రే నా గుడ్డి బతుకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమవుతురా, నా బాధ మీకు తెలుసురా. కళ్ళు లేని అంధకారపు బ్రతుకు, నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను. కనీసం నన్ను కన్నా తల్లి మోకం నాకు తెలియదు, నా తండ్రి మోకం, నా మోకం కూడా నాకు తెలియదురా. గుంటా మెట్ట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్టుకుపోయింది. నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా, నన్ను ఆయన దగ్గరికి చేర్చకపోగా, దరిద్రులారా నా నోరు మూపిస్తారా? ఎంతో మందిని బతికించినోడు, బాగు చేసినోడు, స్వస్థపరిచినోడు నా మొర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట. దావీదు కుమారుడా అని ఇంకా పెద్దగా వేశాడు. ఆగిపోయాడు యేసయ్య, ఆగిపోయాడు, చక్క చక్క నడిచేవాడు, చక్కన ఆగిపోయాడు. ఆయన వెనక పెద్ద గుంపు జన సమూహం గోల. ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ కోసం ఆగాడు అనేసరికి ముందు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ కేకేశాడు, కేక వేయటానికి తెగించాడు, ఆర్తధ్వని చేశాడు. దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తెగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు. యేసు నీ కొరకు ఆగాడు, నిలిచున్నాడు అన్న విషయం తెలుసు. అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని నిశ్చర అవతల పడేశాడు. విన్నాడు నా ఆర్తధ్వని, వస్తాయి నా కళ్ళు, ఆగాడు నా ప్రభు, మారిదిగ నా జీవితం.